వాసుదేవరావు గారు, ఒక్కసారి మనం ఒక కంక్లూజన్ రౌండ్స్కి వద్దాము. ఒకసారి ముగ్గురిని నేను కంక్లూజన్ తీసుకుంటాను. అయితే వాసుదేవరావు గారు, ఇక్కడ మీరు తెలంగాణలో కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని మీరు ఒక మాట ఇచ్చి ముందుకు కదిలారు. సరే, ఆ తర్వాత పరిణామాలు మనకు తెలిసిందే. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉండబోతోంది అంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, అతీతంగా కూడా ఆలోచిస్తే పాలిటిక్స్కి, సో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ ఉండబోతోంది, ఎటువంటి ప్రభావం ఉండబోతోంది దేశవ్యాప్తంగా? అంటే దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీరు అడిగిన క్వశ్చన్ కి. అంటే ఇప్పుడు మొత్తం ఇది 3 రోజులు జరిగింది సుప్రీంకోర్టులో హీరింగ్, వరుసగా 3 రోజులు జరిగింది. ఈ 3వ రోజు హీరింగ్ లో ముఖ్యమైన అంశం, ఇప్పుడు మీరు పెద్దలు చెప్పిన మోహన్ గారు కావచ్చు, రామ్మోహన్ రావు కావచ్చు, నేను చదువుతానండి. సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ కెన్ హెల్ప్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బట్ గైడ్ లైన్స్ నీడెడ్ టు అవాయిడ్ ప్లే ఆఫ్ పాపులర్ పాలిటిక్స్. బట్ గైడ్ లైన్స్ నీడెడ్ టు అవాయిడ్ ప్లే ఆఫ్ పాపులర్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తినైనా కూడా మనసా వాచ కర్మన నమ్మేది, మా భారతీయ జనతా పార్టీ ప్రతి సైనికుడు నమ్మేది అంత్యోదయ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఫలాలు అందాలని చెప్పి. అందుకే నేను వాస్తవానికి ఆ పాపులర్ పాలిటిక్స్ కి అతీతంగా అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉండబోతోంది అన్నది, దీనికి అంటే అంతర్గతంగా అంటే నేను ఎంతవరకు నేను బయటకు చెప్పగలను, పార్టీ పరంగా నేను కొంతవరకు అంటే మొత్తం నేను చేస్తున్న చెప్పలేం, కానీ దీని మీద చాలా 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 మాకు వర్క్ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా. అయితే ఈ అనుకోకుండా ఒక వారంలాగా మాకు సుప్రీంకోర్టు ఈ రోజున మార్గం సుగమం చేయడం వల్ల, కానీ భారతీయ జనతా పార్టీ పైనుంచి కిందాక కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్ర పార్టీ నాయకత్వం కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద స్పష్టంగా పనిచేస్తుంది. దీనికి కొంతమంది ఇంటలెక్చువల్స్ పనిచేస్తున్నారు. ఏ విధంగా ఇవి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒకటేమో ఫస్ట్ మొన్నటిదాకా మేము ఏమనుకున్నాం అంటే, ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో దాన్ని అధిగమించాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. ఒక నిజంగా దాన్ని చేయాలంటే ఇప్పుడు ఈవి చెన్నై గారి కేసులు ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది క్లాస్. ఆయన ఏమన్నా అందరూ జడ్జిమెంట్లు ఏం చెప్పారంటే, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ప్రెసిడెన్షియల్ లిస్ట్ లో నువ్వు ఉపకలవాలు చేయడానికి లేదు అన్నది ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి ఆయన కొట్టేశారు దాన్ని, చేయొద్దని. ఇప్పుడు మేము చెయ్యాలి అంటే ఆ యొక్క కోర్టు జడ్జిమెంట్ లైవ్ లో ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈవి చెన్నై గారి కేసులో జడ్జిమెంట్ లైవ్ లో ఉన్నప్పుడు మేము చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి అంటే ఈ రోజున అన్ని అంటే 2/3 మెజారిటీ కావాలి, స్పెషల్ మెజారిటీ కావాలి. దానికి మిగిలిన పార్టీలను కూడా మరి సపోర్ట్ చేస్తేనే అవుతుంది. దాని ఇప్పుడు ఈ రోజున పరిస్థితుల్లో మాకు పూర్తి 2/3 మెజారిటీ లేదు కాబట్టి ఎన్డీఏకి ఆ విధంగా కూడా ఏ విధంగా చేయాలి అనేది ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనకి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ రావడం అనేది చాలా సుగమం అయిపోయింది. కాబట్టి ఏదైతే భారతీయ జనతా కట్టుబడి ఉందో ఇంటర్నల్ గా, ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్ కి ఇందాక చెప్పినట్టుగా లంబాడాలు ఒక 2 స్టేట్లు దాటితే ఓసీలు, ఇక్కడికి వస్తున్నాం ఎస్టీలు. అండ్ మనం చూస్తే లంబాడ సోదరులు ఎస్టీలలో అత్యధికంగా వాళ్ళు లాభం అంటే దాన్ని ఫలా అందిపుచ్చుకున్నారు. దాన్ని తప్పట్లేదు లేదు. ఇప్పుడు తెలుగులో కూడా అందిపుచ్చుకున్నాడు, ఇప్పుడు దాన్ని ముందుకెళ్తున్నారు. అయితే ఇది ప్రభుత్వ యొక్క బాధ్యత, సమాజం యొక్క బాధ్యత ఏంటంటే, అది తెలుగులోడికే తెలుగునోడికి అన్ని పెడితే కాదు కదా. అంటే తల్లిదండ్రులు పిల్లలు అందరినీ సమానం చూడాలి కాబట్టి మిగిలిన వాళ్ళని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి నాయకులకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏదైతే ఎస్సీల్లో 59 ఉన్నాయో లేదా 62 ఎస్టీలు వీళ్ళందరినీ కూడా ఏరి పట్టుకు రావాలా. ఏరేరు పట్టుకు మా దగ్గర మీకు భద్రాద్రి కొండ నుంచి కింద దిగరండి, వాళ్ళు అసలు కిందకే దిగరు. మనం పైకి నాకు తెస్తే వాళ్ళ కింద ఇందాక అన్నారు కదా రామ్మోహన్ అంటాం, వాడిని కింద తీసుకురావాలి, నువ్వైనా పైకి వెళ్ళాలి. అసలు మీకు కొండారెడ్లు కిందకి రారండి, మీరు ఏమైనా చేయండి. మీరు మేము ఎన్ని రిలీఫ్ కార్యక్రమాలు చేసినా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా దుప్పట్లు పంచాలన్నా, మెడిసిన్స్ మనం పైకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరాలని తప్పితే వాడు పొరపాటు కిందకి రారు. ఎందుకని మొట్టమొదటి వాళ్ళకి ఆ విద్య అందటం లేదు. విద్య అంటే ఎంతో కొంత ఒక జనరేషన్ మార్పులు, ఆ తర్వాత ఉద్యోగాలు ఆర్థికంగా అయితే వాళ్ళు కూడా మైదాన ప్రాంతాలు రావడానికి ఇష్టపడతారు. అయితే ఈ రోజున మన భారతదేశం, మళ్ళీ చెప్తున్నాను, ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, 2047 వికసిత భారత్గా ఉండాలి అంటే ఏరి పట్టుకు రావాల్సిందే. 62 ఉపకులాల ఎస్టీలని, 59 ఉపకులాల్లో ఉన్న ఎస్సీలని ఏరి పట్టుకొచ్చి నిర్బంధ విద్యో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సమాజం మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొస్తే మనం
అంటే ఈ అసమానతలు పోతే కులాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు అంబానీ కుటుంబంలో మీరు ఎవరు చూసారా అండి? అంబానీ కులం ఏంటి? మనం చేసుకున్న అమ్మాయి అసలు ఎవరు మాట్లాడారు? అది అంబానీ కులం అయిపోయింది అంతే. అంతే అంతే. డబ్బు ఉంటే డబ్బే కులం అది. ఇప్పుడు రతన్ టాటా ఇంట్లో పెళ్లి చూసి మీరు పెళ్లికి వెళ్తే మీరన్నా అబ్బాయి ఏ కులం అమ్మాయి చూడరండి. మన అంబానీ ఇంట్లో పెళ్లి అయింది, మీకు ఎవరికైనా తెలుసా అయితే ఒకటే కులం అని? ఒకటే కులం కాదు. ఆ కులం అనేది ఎప్పుడు వస్తుంది? కిందనే ఒక్కసారి ఆర్థికంగా పైకి వస్తే కులాలన్నీ పోతాయి. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు చూస్తాను, ఈ మీరు వాళ్ళు మొత్తం ఆ యొక్క ట్రైనింగ్ లోనే పెళ్లి అయిపోతాయి ఐఏఎస్ కి ఐపీఎస్. అసలు అక్కడ ఎవడు అబ్జెక్షన్ చేసేది ఉండడు. ఇటు తల్లిదండ్రులు అబ్జెక్షన్ చేయరు, అటు తల్లిదండ్రులు అబ్జెక్షన్ చేయరు. పెళ్లి అయింది ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ అంతే. అంటే అసలు మనం దీని కులాలు నిర్మూలించడం అనే దాన్ని కంటే ఆలోచన చేయాల్సింది ఆర్థికంగా ఎవరికి వాళ్ళని ఆర్థిక సంబంధం తీసుకొస్తే అది వాళ్ళ నిర్ణయం. నేను ఆ కులంలో పెళ్లి చేసుకోవాలా, పక్కన పెళ్లి చేసుకోవాలని నా ఇష్టం. కాబట్టి కుల నిర్మూలన అనేది పక్కన పెడదాం కాదు. కుల నిర్మూలన కులాల గురించి మాట్లాడద్దు. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఇది చేస్తే స్ట్రెంథెన్ చేస్తే చాలు. ఇంకా వాడి బాధ ఆడు పడుతున్నాడు. వాడు ఏం చేసుకోవాలో, అసలు అమెరికా అమ్మాయిని చేసుకోవాలో, అయితే ఇంగ్లాండ్ అమ్మాయి, సౌత్ ఆఫ్రికా అమ్మాయి వాడు చేసుకుంటాడు. ఏ కులమో ఏ మతం మనకు అనవసరం. కాబట్టి నేను ఈ సందర్భంగా ఇది ఒక మంచి మనం ఒక అమృత గడియల్లో ఉన్నాము ఈ రోజున. కాబట్టి ఆ ఎస్సీలు ఎస్టీ బీసీలో కూడా ఇంకా పెద్ద బీసీలో అనేక ఇంకా ఉప కులాలు అంటే ఒక 4-5 మేజర్ కులాలు బాగా ఆర్థికంగా పరిపుష్టమైంది. మిగిలిన అలా వీళ్ళందరినీ ఏరుకోరు తీసుకురావాల్సిందే. ఒక 5-6 సంవత్సరాలు అవసరమైతే దాన్ని మిలిటరీ రూల్ అంటారా, ఇంకోటి అంటారు. సరే, నేను పార్టీలో కొన్ని మాట్లాడలేం కాదు. ఏదైనా సరే అందరినీ ఆ చైతన్యవంతం చేసి ప్రతి ఒక్కరికి యొక్క ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు ఇంకో 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు, మరి అంబేద్కర్ చెప్పి 10 ఏళ్ళు అయిపోయి 70 ఏళ్ళు దాటిపోయింది ఇంకా. కానీ ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాన్ని ఒక సహేతుకంగా సైంటిఫిక్ గా దాన్ని చేసి ఈ ఉపకులాలు, ఈ రిజర్వేషన్, ఈ వర్గీకరణ సహేతుకంగా చేస్తే ఖచ్చితంగా కూడా భారతదేశంలో ప్రతి ఒక్క చిట్ట చివరిన ప్రతి ఒక్క అణగారిన వెనకబడిన తరగతులందరూ కూడా ఉపయోగం జరగాలని చెప్పి వారికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఒకసారి మీ కంక్లూజన్. సో ఎలా ఉండబోతోంది కూడా ఈ వర్గీకరణ రాబోయే రోజుల్లో? ఎలా అర్థం చేసుకోవాలి మామూలు సామాన్య ప్రజలు కూడా, విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వీళ్ళ ఆపర్చునిటీస్ విషయంలో? అంటే ఇంతకుముందు వాద్యారావు గారు చెప్పినట్టు కులాల ఏదైతే మనకు క్రిమి లేయర్ అనుకుంటూ 3 రకాలుగా వాటిని పిలిచారు: సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్న. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరూ సంపాదించుకోవాలని ఏం లేదు. రాజకీయాల్లో ఒకసారి ఎమ్మెల్యే కావడం వల్ల ఎమ్మెల్యే అయిపోతే మొత్తం అంతా ఆయన ఏం లేదు. కనుక రాజకీయ దాన్ని చూస్తే మా ఖమ్మంలో ఉన్నారు చేకూరి కాశయ్య గారు అని చెప్పి, సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన 1 టైం ఎమ్మెల్యే, 2 టైమ్స్ జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. సొంత ఇల్లు లేదు. అదే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కూడా పిల్లలకు అవసరాల కోసం ఇచ్చేసి ఆయన చనిపోయే వరకు కూడా నిరాడంబరంగా నాకేదైనా రాజకీయ గురువు అంటే చేకూరి కాశయ్య గారు. అటువంటి వ్యక్తి, అటువంటి చాలా మంది ఉన్నారు. మనం ఎమ్మెల్యే అనుకుంటే 100 కోట్లు ఉంటాయి అనుకుంటాం, కానీ చేకూరి కాశయ్య గారికి మా ఖమ్మం జిల్లాలో ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు. ఎటువంటి అంటే అసలు డబ్బులు సంపాదించడం అనేది చేత కానీ రాజకీయ నాయకుడు, సేవ చేయటమే రాజకీయాన్ని నమ్మిన వాళ్ళు. సారీ, చాలా ఉన్నారు. కాశయ్య గారి గురించి అంటే కేఎల్ గారు ఇల్లు ఎమ్మెల్యే ఉండే కదా, మా తాతగారు. ఆయన పార్టీ ఆఫీస్ వెళ్ళారు, రిటైర్ అయిపోయిన తర్వాత చక్కగా పార్టీ ఆఫీస్ లో ట్రంక్ పెట్టుకుని పార్టీ ఆఫీస్ లో కూర్చున్నాను. నేను 3 నెలలు కలిసి వచ్చాను. అంటే ఏంటంటే సంజీవయ్య గారు, అమర సంజీవయ్య గారు ఇల్లు నేను 3 సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అది రేకులేశారు ఇప్పుడు. కానీ ఆనాడే కదా సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే, ఆయన అవినీతి పరులని ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ అధిష్టాన వర్గం పంపిన వాళ్ళు ఈ పెంకుటింట్లో ఈ పూరి గుడిసెలో అంటే ఇది ఏరే ఎంక్వైరీ అవసరం లేదని వచ్చారట చాలా మంది. మనకు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని కులాల్లో మంచి ఉంది, చెట్టు ఉంది. కాదంటే ఆ రాజకీయంగా కూడా సామాజికంగా కూడా ఒక కష్టం వస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, హైదరాబాద్ నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ మీరు వెజిటేరియన్స్ కే ఇస్తామంటారు. అంటే ఏమన్నట్టు కులాన్ని ఒకసారి పాటించినట్టు లెక్క, సమస్య లేదు. అంటే ఆ కులం తెలుసుకోవడం అనేది ఇది ఒకటి జరుగుతుంది. అంటే ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీలకు ఇంటికి రాయలు ఇవ్వడం లేదు. సామాజికంగా ఆ వివక్ష కొనసాగు. ఐఏఎస్ కలెక్టర్ అయినా సరే, ఐపీఎస్ అయినా సామాజికంగా బయట గౌరవించబడతాడు, కానీ బయట ఆ గౌరవించబడేదాన్ని అగౌరవం కూడా ఉంటుంది. కనుక సామాజికంగా. మూడోది ఏంటంటే మనకు ఈ ఆర్థికంగా మనం విడతీయవచ్చు, ఆర్థికంగా స్పష్టంగా చెప్పవచ్చు. ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వకుండా, ఒక కుటుంబంలో ఒకరికి పొందితే ఇంకొకరికి ఇవ్వకుండా కుటుంబం వేరే ఇవ్వచ్చు. ఇట్లా ఆర్థిక అంటే క్రీమీ లేయర్ మాత్రం ఈజీగా వేరు చేస్తే ఈ రిజర్వేషన్లలో మొట్టమొదటి స్టెప్ ను మనం క్రీమీ లేయర్ పక్కన పెడితే తగ్గిపోతుంది. కానీ దీనికి వ్యతిరేకులు ఎవరంటే మోహన్ గారు మంచి చెప్పారు. ఎవరైతే ఇప్పటిదాకా 3-4 సార్లు రిజర్వేషన్లు వద్దురో వాళ్ళు దీనికి వ్యతిరేకులు. సమస్య ఏంటంటే నోరున్న వాడేమో అధికారంలో ఉంటున్నారు, నోరున్నవాడు అధికార బలం ఉన్నాడు. ఈ 2 లేని వాడు బయట ఉన్నాడు. బయట మా రిజర్వేషన్ మాకు కావాలి అని కొట్లాడే ధైర్యం గాని, స్థైర్యం గాని, సామాజిక
అది లేదు వాళ్ళకి. నేను కత్తిపద్మరావు గారితో మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను. కత్తిపద్మరావు గారు, నేను అట్లా బాలగోపాల్ గారితో కూడా. మేము అప్పుడు కొండ మీదకి రాలంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద జ్వరాలు వచ్చినాయి, విష జ్వరాలు వచ్చినప్పుడు మలేరియాకు క్లోరోక్విన్ పనిచేయదు, అక్కడ సూపర్ క్లోరోక్విన్ కావాలి, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. నేను వెళ్ళి డాక్టర్ చక్రధర్ రావు అని మన నిర్మల్లో ఉన్న డాక్టర్ గారిని తీసుకొని అన్ని తిరుగుతుంటే అనుకోకుండా కోయిన్సైడ్ మేము నేను బాలగోపాల్ గారు కలిసినాం. మన నాట్నూరు ఉట్నూరు ఆ ప్రాంతంలో సార్ మీరు అన్నట్టు అక్కడ కూడా కొండ దిగి రారు, చచ్చిపోతున్నట్టుగానే ఉంటారు. ఏమన్నంటే వీళ్ళని కిందికి దించాలి. ఏమంటున్నా ఒకటే, ఒక ఐదు గుడిసెలకో 2 గుడిసెలకో అది వేసిన దానికన్నా చాలా కష్టం. నేను చెప్పినది ఈజీ కాదు, వాళ్ళకి కిందికి దించడం చాలా కష్టం. జనజీవన స్రవంతిలో ఎట్లా తీసుకురావాలి, వాళ్ళకి చేయాలని ఉంటుంది. రెండోది ఆఖరిగా ఒక మాట చెప్పొస్తాను, ఈ 3 క్రీమి లేయర్ అమలు చేయాలి. నెంబర్ 1, దీనిలో క్రీమి లేయర్ అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా మనం చూస్తాం కనుక పైరులు చేసుకొని తక్కువ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కనుక అట్లా కాకుండా ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నాయి కదా, 90 లక్షల కోటి రేషన్ కార్డు ఉన్నాయి మన తెలంగాణ. కోటిలో సగం పోతాయండి, 30 ఎకరాల ఆసాములకు కూడా ఇంకా రేషన్ కార్డు ఉన్నాయి, రేషన్ కార్డు. ఇక్కడే మీరేం చేయాలంటే సామాజిక సర్వే చేసి, ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ముందరకు వస్తుంది ఏంటంటే, ఇప్పుడు కులగణన చేస్తా అంటున్నారు కదా, ఇప్పుడు 2వ కులగణన చేయాలి. బీసీల కులగణన మాత్రమే బీసీలు అడిగింది ఇప్పటిదాకా. కులగణన చేసేటప్పుడు ఈ వర్గీకరణ కులగణన చేయాల్సి వస్తుంది. అంటే ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీలు కూడా చేస్తే ఒకటేసారి అయిపోద్ది కదా. 1931 తర్వాత ఇప్పటిదాకా కులగణన జరగలేదు, బ్రిటిష్ కాలంలో తప్ప. ఇప్పుడు ఒక మంచి అవకాశం, సుప్రీంకోర్టు తీర్పున దాన్ని అమలు చేసే క్రమంలో అన్ని ప్రభుత్వాలు కులగణన చేయాలి. కులగణన చేసి ఈ ఆమె ఎవరైతే వర్గీకరణలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి ఒక్కరున్నా సరే ఆ కులంలో ఎంతమంది ఉన్నారో తెలవాలి. అప్పుడు మాత్రం నిజమైన న్యాయం జరుగుతుంది. మోహన్ గారు ఒకసారి మీ కంక్లూజన్. ఎస్, అదైతే ఇక్కడ క్రిమీ లేయర్ అనేది కూడా అంత ఈజీ ఏం కాదండి, చాలా సమస్యలు ఉన్నాయి దానివల్ల. మీరు చూడండి, ఇప్పుడు క్రిమీ లేయర్ కనుక మనం ఎక్కువ పెట్టాలన్నా కూడా, కానీ పెట్టాలి మంచిది, కానీ పెట్టాలన్నా కూడా ఇప్పుడు క్రిమీ లేయర్ అనేది అటువంటి ఆ క్రీమ్డ్ క్లాస్ అనేది మనం పక్కన పెట్టుకుంటే కనుక మిగతా కింద ఉన్న వాళ్ళకు మనం జాబ్స్లో కానీ వీటిలో కంపీట్ చేయాలన్నా కూడా వాళ్ళ పాపం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి, వాళ్ళ స్కిల్స్ చూడండి, వీళ్ళకన్నా వీళ్ళు చాలా కింద ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జాబ్స్కి కంపీట్ చేయలేరు, మిగతా వాటిలో వాళ్ళు చేయాలని వాళ్ళలో వాళ్ళకి చాలా సమస్య. ఒకవేళ ఒకసారి అయితే జాబ్లు ఆ పోస్టులు ఏదైతే గవర్నమెంట్ నోటిఫై చేసిన పోస్టులు కూడా ఫిల్ కాని పరిస్థితి. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఒక 2 సార్లు 3 సార్లు చూసి మళ్ళీ రోల్ ఆన్ అయిపోతాయి ఆ జాబ్స్, మళ్ళీ బీసీలకు అదర్ క్యాస్ట్కు ఇచ్చేయాల్సి వస్తుంది, అది మళ్ళీ నష్టమే. సో క్రీమీ లేయర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికంటే ముందు కూడా గవర్నమెంట్ అనేది చాలా స్టెప్స్ తీసుకోవాలి. ఇందాక గురుగారు చెప్పినట్టు ఒక్కొక్కరిని పట్టుకొచ్చి మరి కూర్చోబెట్టి చదివేయాలి నిర్బంధ విద్యలు. ప్లస్ ఇందాక సార్ చెప్పినట్టు ఆప్షన్స్ ఇవ్వాలి, ఏది రిజర్వేషనా ఇదా, దాంతోపాటు మళ్ళీ ఏదైతే స్కిల్స్ ఏవైతున్నాయో స్కిల్స్ నేర్పించి అప్పుడు కాంపిటీషన్ వదిలిపెట్టాలి. ఎందుకంటే క్రీమీ లేయర్ మనం అంటున్నాం కానీ అది కూడా అంత ఈజీ ఏం కాదు. సరే అప్పటిదాకా మీన్ వైల్ అట్లీస్ట్ పొలిటికల్ దాంట్లోనూ ఉద్యోగాలలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లీస్ట్ పొలిటికల్ దాంట్లోనైనా ఏదైనా ఒక రంగంలోనైనా క్రీమీ లేయర్ అనేది మొదలుపెట్టి ఎట్లయితే దీంతో పాటు ఏదైతే వర్గీకరణ ఉందో దాంతోపాటు మొదలు పెడితే ఏంటంటే ఒక మంచి సమాజం రాబోయే 30-40 ఏళ్ల తర్వాత ఒక మంచి సమాజాన్ని, ఒక సమాజాన్ని చూసే ప్రయత్నం ఎంతో కొంత ఇప్పుడే మొదలైతే అది భవిష్యత్ తరాలకు బాగుంటుంది. ఏదో ఒక రోజు భారతదేశాన్ని విశ్వగురువుగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు అండ్ బండారు రామ్మోహన్ రావు గారు అండ్ వాసుదేవరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సో మొత్తానికి ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక మైలురాయి లాంటిది, భవిష్యత్తుకు సంబంధించి ఒక గొప్ప అడుగుబడిందనే చెప్పాలి ఈ తీర్పు. అయితే ఇది ఇంప్లిమెంటేషన్లో కొన్ని సమస్యలు అంటే ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ముఖ్యంగా సమస్యలు అనేదంటే వాటిని ఛాలెంజెస్ అని అన్నట్లయితే గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు ఆ ఛాలెంజెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ చట్ట ప్రకారం తర్వాత ఈ తీర్పు ప్రకారం కూడా, ఎందుకంటే 500 పేజీల తీర్పు అంటున్నారు, సో ఇది కొంత సమయం పడుతుంది అర్థం చేసుకోవడానికి కూడా. సో దాన్ని అర్థం చేసుకొని ఈ వర్గీకరణ ఉపవర్గీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇందాక పెద్దలు అన్నట్లుగా కూడా ప్రభుత్వాలే అక్కడికి వెళ్ళి ఒక్క మనిషి ఉన్నా కూడా లాక్కొచ్చి వారికి అటు విద్యను అందించడం కానీ లేకపోతే స్కిల్స్ అందించడం కానీ ఈ రకంగా చేస్తేనే మొత్తానికి ఈ అసమానతలన్నీ తొలగిపోతాయి. మరోవైపు అణగారిన వర్గాల్లోనే అణగదొక్కబడిన వర్గాలు కూడా చాలా ఉన్నాయి ఈ దళితుల్లోనే. సో వీటన్నింటిని కూడా గుర్తించి అందరినీ కూడా ముందుకు తీసుకొస్తే నిజంగానే ఇందాక పెద్దలు అన్నట్లు 2047కు వికసిత భారత్లో భాగంగా మనం ఒక గొప్ప సమాజాన్ని చూసే అవకాశాలు ఉన్నాయి. నిజంగా అటువంటి తీర్పు ఇది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితోటి ఎంత ఛాలెంజింగ్గా అడుగుల్లోకి వెళ్ళిపోయి మొత్తానికి అందరినీ కూడా ఉద్ధరించే ప్రయత్నం చేస్తాయనేది చూద్దాం. ఇది దేశంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుందని మనం కూడా భావిద్దాం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ 5 గంటలకు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.